నమస్తే వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ టాపిక్ ద ట్రూత్ నేను యామిని భార్యాభర్తలన్నాక సహజంగానే ఒకే బెడ్ పై కలిసి నిద్రిస్తారు ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడో జలుబు జ్వరాలు వంటివి వచ్చినప్పుడో విడిగా పడుకుంటూ ఉంటారు కానీ జపాన్లో మాత్రం అలా కాదు అక్కడి సాంప్రదాయం ప్రకారం దంపతులు ఒకే రూమ్లో పడుకుంటున్నప్పటికీ ఒకే మంచం మీద మాత్రం కలిసి నిద్రించరట వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం జపాన్లో పెళ్లికి ముందు వ్యక్తులు ఎలా నిద్రిస్తారో పెళ్లి తర్వాత కూడా వారి నిద్ర అలవాట్లు అలానే ఉంటాయట అలాగని భాగస్వాములు శృంగారంలో పాల్గొనరా అనుకుంటే పొరపాటే కాకపోతే దానికి కేటాయించిన సమయం వరకు మాత్రమే ఒకే బెడ్ పై ఉంటారట తర్వాత నిద్రపోయేందుకు వేర్వేరు మంచాలపైకి మారుతారట పైగా ఇది జపాన్ సంస్కృతి లేదా ఆచారంలో భాగమని నిపుణులు చెప్తున్నారు అలాగని దంపతుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండదని భావించాల్సిన అవసరమూ లేదు ఇక్కడి జంటల్లో లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా అధికమే అంటున్నారు నిపుణులు అయితే ఖచ్చితంగా విడిగా పడుకోవాలనే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా ఎవరూ ఒత్తిడి చేయరు అది జంటల వ్యక్తిగత అభిప్రాయం వారి నిర్ణయానికే పూర్తిగా వదిలేస్తారట కాకపోతే అనాదిగా వస్తున్న ఆచారంగా ఇప్పటికీ చాలా మంది దీనిని గౌరవిస్తూ శృంగార కార్యకలాపాల తర్వాత భార్యాభర్తలు విడిగా పడుకుంటున్నారట జపాన్ ఆరోగ్య కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున ఇటీవలే నిర్వహించిన సర్వేల ప్రకారం 20 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల 1662 మంది జంటలను నిపుణులు ప్రశ్నించారట వీరిలో 29.20% మంది జంటలు మాత్రమే ఒకే బెడ్ పై నిద్రిస్తున్నారని మిగతా చాలా మంది ఒకే గదిలో పడుకుంటున్నప్పటికీ నిద్రించే సమయంలో మాత్రం వేర్వేరు బెడ్లకు మారుతున్నారని తేలింది పైగా ఇది జపాన్ సంస్కృతి సాంప్రదాయంలో భాగమని ప్రజలు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం దీని వెనుకున్న అసలు ఉద్దేశమని నిపుణులు చెప్తున్నారు కలిసి పడుకోవడం వల్ల మధ్యలో ఒకరు తరచుగా లేవడం లేదా గురక పెట్టడం కాస్త ముందుగా లేవడం కారణాలతో భాగస్వాముల్లో ఒకరికి నిద్రాభంగం కలగవచ్చు దీనివల్ల వారి నాణ్యమైన నిద్రను కోల్పోయి అనారోగ్యాలకు గురి కావచ్చునని ఇక్కడి ప్రజలు నమ్ముతారు అందుకే వేర్వేరుగా పడుకుంటారు ఈ పద్ధతిని ఇక్కడ సెపరేట్ స్లీపింగ్ లేదా కెన్సోబైన్ అంటారు మరి పిల్లలు పుడితే నిద్ర అలవాట్లు ఎలా ఉంటాయన్న సందేహం కూడా ఎవరికైనా కలుగుతుంది అయితే పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు ఎక్కువగా తల్లి పక్కనే పడుకుంటారు అలాగని తండ్రి వద్ద పడుకోవడానికి అభ్యంతరాలేమీ ఉండవు కానీ అక్కడి ప్రజల వారసత్వపు అలవాట్ల ప్రకారం ఇలా చేస్తారు ఇక కాస్త పెద్దయ్యాక పిల్లలకు కూడా వేరే మంచం కేటాయిస్తారు మొత్తానికి ఇది జపాన్ మంచం కథ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్